వైఎస్ వివేకా హత్య కేసులో సంచలన లెటర్ బయటపెట్టిన అవినాష్ రెడ్డి తల్లి, దేశం విడిచి పారిపోతున్న సునీత. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు ఆధారంగా సునీత షర్మిల సంచలన వ్యాఖ్యలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ కేసును ఆధారంగా చేసుకుని ఏపీ ఎన్నికల ప్రచారంలో వైసీపీ పార్టీపై తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్నారు. వైఎస్ అవినాష్ రెడ్డి హంతకుడిగా చిత్రీకరించడానికి తెగ తాపత్రయ పడుతున్నారు. ఈ వ్యవహారంలో సునీత షర్మిల చేసిన వ్యాఖ్యలు వైఎస్ కుటుంబాన్ని అభిమానించే అనేక మందిని బాధిస్తున్నాయి. పరిస్థితి ఇలా ఉంటే ఈ కేసు విషయంలో వైఎస్ వివేకానందరెడ్డి మొదటి భార్య సౌభాగ్యమ్మను ఎంపీ అవినాష్ రెడ్డి తల్లి సంచలన లేఖ రాయడం జరిగింది. ఆ లేఖలో ఈ విధంగా ఉంది: అమ్మా సౌభాగ్యమ్మ, 2009లో జగన్ తన తండ్రిని కోల్పోయినప్పుడు ఎంతో మనోవేదన అనుభవించారని ఇప్పుడు గుర్తుకొస్తుందా? 2010లో కాంగ్రెస్ ప్రభుత్వం జగన్ను చిన్నచూపి చూసినప్పుడు జగన్కి అండగా నిలిచి పెద్ద దిక్కుగా ఉండాల్సిన మీరు అందరూ కలిసి వంటవారిని చేసి మీ స్వార్థం మీరు చూసుకున్నప్పుడు జగన్ మనోవేదనకు గుర్తురాలేదా? 2011లో నీ భర్తను నువ్వు నీ కుమార్తె అల్లుడు విజయమ్మపై పోటీ చేయించినప్పుడు వాళ్ళ మనోవేదన ఎలా ఉందో మీకు తెలియదా? నీ కుమార్తె అల్లుడు పూల అంగల వద్ద డిగ్రీ కాలేజ్లో కించపరిచే మాటలు మాట్లాడినప్పుడు వారెంతో మనోవేదన అనుభవించారో మీకు తెలియదా? వివేకానందరెడ్డి గారు జగన్ ని సీఎంగా చూడాలని కోరుకున్న మాట ఎంతో వాస్తవం. అలాగే 14 మార్చి 2019 రాత్రి కూడా అవినాష్ను ఎంపీగా గెలిపించమని ప్రచారం చేసిన మాట కూడా వాస్తవం. ఈ విషయం స్వయంగా మీ కూతురు సునీత మీడియాకు వెల్లడించారు. ఇవాళ మళ్ళీ మీరు అదే ఎంపీ టికెట్ కోసం హత్య జరిగిందని తప్పుడు ప్రచారం చేయడం, సంబంధం లేని వారిని ఆ కేసులో ఇరికించడం మీకు తప్పని అనిపించడం లేదా? ఎవరిని కాపాడుకోవడం కోసం మీరు ఇలా చేస్తున్నారు? మీ కుమార్తె నిజమైన న్యాయం కోసం పోరాటం చేస్తూ ఉంటే తప్పక జగన్ సంపూర్ణ మద్దతు ఉంటుంది. అలా కాకుండా మీ కుమార్తె వైఎస్ఆర్ జగన్ శత్రులతో చేతులు కలిపి వారి చేతిలో పావులాగా మారి సంబంధం లేని వ్యక్తులను ఈ కేసులో అన్యాయంగా ఇరికించి వారి జీవితాలు నాశనం చేయాలని చూస్తే జగన్ ఎలా మీకు మద్దతు ఇవ్వగలడు? హత్యకు కారకులైన వారు మీతోనే ఉన్నారు, మీలోనే ఉన్నారు. దొంగే దొంగను పట్టుకోమంటే ఎలా తిరుగుతాడు? మాటి మాటికి హంతకులని మీరు మాట్లాడుతున్నారు. చాలా తీవ్రమైన పదజాలంతో అవినాష్ను విమర్శిస్తున్నారు. న్యాయస్థానంలో కేసు నడుస్తుండగా మీరంతట మీరే హంతకుడు అని ఎలా మాట్లాడగలరు? అలా మాట్లాడడం తప్పు అనిపించట్లేదా? మీ కుమార్తెను షర్మిలమ్మను ఎవరూ టార్గెట్ చేయలేదు. వారి మాటలే ఇతరులను హేళన చేయడానికి కారణం. ఇప్పటికైనా వైఎస్ఆర్ జగన్ శత్రుల చేతిలో పావుగా ఉండకుండా వారి కుట్రలు కుతంత్రాల నుంచి బయటకు వచ్చి చేసిన తప్పు తెలుసుకొని నిజమైన న్యాయ పోరాటం చేయండి. అన్యాయంగా మీ వలన బాధపడిన వారు ఎంత ఇబ్బంది పడుతున్నారో అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. నిజం ఎంత లోతులో దాచినా దాగదు, తప్పకుండా బయటపడుతుంది. ఇట్లు వైఎస్ లక్ష్మి, వైఫ్ ఆఫ్ వైఎస్ భాస్కర్ రెడ్డి, పులివెందుల అంటూ లెటర్ విడుదల చేయడం జరిగింది.